సంవత్సరాల తరబడి గవర్నమెంట్ జాబ్ కోసం వేచి చూస్తున్నారా? కేవలం 8 నెలల్లో మీ కల నెరవేర్చుకోండి. వెంటనే కింది నెంబర్స్‌కి కాల్ చేయండి. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, చందమామ కథలు విని కొంచెం కొంచెం గ్యాప్ వచ్చినట్లుంది. చందమామ కథ చెప్పి మనం సో ఒక చందమామ కథ ఏదైనా అయితే దీని ముందు ఒక చిన్న మాటలు చెప్పాలి జయ. చెప్పండి. చాలా మంది అడుగుతున్నారు, ఏమైనా పుస్తకాల పేర్లు చెప్పండి, ఏం బుక్స్ చదివితే బాగుంటుంది, ఇలా చాలా మంది వీడియోల కింద మన మెసేజ్లు పెట్టినారనమాట. అయితే ఈసారి వచ్చే వీడియోలో చెప్తానన్న, ఇది ఒకసారి ఒక 2-4 వాక్యాలు చెప్తే బాగుంటుంది. చెప్పండి. ఇప్పుడు నేనేమో కొంచెం పాతకాలపు చదువు కదా ఒకటి, రెండోది నేను చదువుకున్నదేమో సాంస్క్రిట్, ఓల్డ్ తెలుగు నేను చదవగలుగుతా. నాకు పాతకాలపు భాష గ్రాంధికం చదవగలుగుతాను. గ్రాంధికం బ్రహ్మాండంగా చదివేస్తాను. విశ్వనాథ్ సత్యనారాయణ గారు అవి బాగా చదవగలుగుతా. అవి మీలాగా ఊరికే తెలుగు వచ్చిన పిల్లలు చదవలేకపోతారు, తెలుగు వచ్చిన వాళ్ళు చదవలేరు. అంటే ఇప్పుడు మా వ్యూవర్స్కి అందరికీ నేనేం చెప్పదలుచుకున్నానంటే, బుక్ షాప్స్కి వెళ్ళండి, బుక్ ఎగ్జిబిషన్స్కి వెళ్ళండి. వెళ్తే పుస్తకాలు చూస్తూ ఉంటాం కదా, మనం చదవగలిగే డిక్షన్ ఉన్న భాషని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఒక్క పేజీ తిప్పితే మనకు అర్థమవుతుంది. ప్రధానంగా పుస్తకం చదవాలంటే ఇప్పుడు నేను చెప్తాను, నేను ఒక పుస్తకం అని, నేను చెప్పిన పుస్తకం మీకు కొరుకుడు పడకపోవచ్చు, దొరుకుతాయి కానీ నాకు నచ్చే నేను చదవగలిగే డిక్షన్ ని మీరు చదవలేకపోవచ్చు కదా. ఇప్పుడు చూసారు, అప్పుడు మీతో మాట్లాడేటప్పుడే కొన్ని పదాలు నాకు అర్థం కావు. అదే నెక్స్ట్ వచ్చే పదాన్ని బట్టి దీన్ని అర్థం చేసుకుని ఇప్పుడు కొరుకుడు పడరు అని అన్నారు కదా. అదే ఇప్పుడు ఈ డిక్షన్ అర్థం కాదు కదా. టేస్ట్ వేరు, మా టేస్ట్ వేరు, భాష రెండు తేడా ఉంటాయి. ఇప్పుడు నేను చదివే పుస్తకాలు అంటే, నేను ఎంత పాత రైటర్స్, విశ్వనాథ్ సత్యనారాయణ గారు, మీకు పేర్లు కూడా తెలియదు, ఒక 10 పేర్లు చెప్పేస్తా. వీటిలలో ఏదైనా మీరు చదవగలిగి ట్రై చేస్తే చూడండి. అదర్వైజ్ నా సలహా ఏంటంటే, బుక్ షాపులకి వెళ్ళడము, బుక్ ఎగ్జిబిషన్స్కి వెళ్ళటము, రకరకాల పుస్తకాలు చూస్తే మీరు పేరు చూసి మనం పేజీలు తిప్పి మనం చదవగలమా అని అర్థం చేసుకుని ట్రై చేస్తే బాగుంటుంది. ఇప్పుడు నేను నా ఫేవరెట్ రైటర్స్, నేను ఎక్కువగా చదవడానికి ఇష్టపడేది విశ్వనాథ్ సత్యనారాయణ గారు, మల్లాది రామకృష్ణ శాస్త్రి గారు, పురాణం ఈయన చెప్పాను కదా శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు, ఇవి ఎప్పటివో భమిడిపాటి రామగోపాలం గారు, కొడవగంటి కుటుంబరావు గారు. వీళ్ళ పేర్లు కూడా మీకు తెలియదు, అసలు ఈ తరం వాళ్ళకి కొంతమంది తెలియదు. మీతో ఎక్కువ కనెక్ట్ అవటం వల్ల కొన్ని పేర్లు తెలుసు. కాళీపట్నం రామారావు గారు, తర్వాత బీనాదేవి, రావిశాస్త్రి గారు, రాచకొండ విశ్వనాథ శాస్త్రి, రావిశాస్త్రి అంటారు. ఆ రావిశాస్త్రి గారు, బీనాదేవి గారు, వీళ్ళిద్దరూ నాకు చాలా ఇష్టం. ఈ ఇద్దరు కథలు బాగుంటాయి. పురాణం సుబ్రహ్మణ్య శర్మ గారు, ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ గారి కథలు కూడా కొన్ని నచ్చినాయి నాకు. శ్రీరమణ గారు, ఈ శ్రీరమణ గారు బాగా ఫేమస్ ఇటీవల కాలంలో, అంటే ఎప్పుడు ఫేమస్, ఎవరు సాహిత్య ప్రియులకి ఎప్పుడు వారు హాట్ ఫేవరెట్ గానే ఉంటారు. మిథునం సినిమా చూశారు మీరంతా. సో ఈ మిథునం కథ రాసింది శ్రీరమణ గారు. వారిది బంగారు మురుగు, ధనలక్ష్మి కథలు కూడా చాలా ఎక్సలెంట్గా ఉంటాయి. ఈసారి ఎప్పుడైనా వారిదే స్వయంగా పర్మిషన్ తీసుకుని యూట్యూబ్లో ఒకసారి చెప్తానండి, నేను అడిగి అప్పుడు చెప్తాను ఆ 2 కథలు. మిథునం కథ ఎంత బాగుంటుంది, అద్భుతమైన కథ. ఇప్పుడు శ్రీరమణ గారి కథలు చాలా మంచి కథలు ఉన్నాయి. అట్లా ఇలా చాలా మంది ఉన్నారు. ఇవి కాకుండా నేను పేర్లు చెప్పని వాళ్ళు వారంతా నన్ను క్షమించాలి, ఎంత మంది ఉన్నారో. కానీ ఇందులో లేటెస్ట్ కథలు అంటే మనకి చాలా సరదాగా ఉండి కాలక్షేపంగా అనిపించే కథలు కూడా నేను చాలానే చదువుతాను కానీ అది నాకు బుద్ధిని పట్టేసుకోవన్నమాట. అవి చదివి వదిలేస్తారు, కాసేపు కాలక్షేపానికి చదువుతాను. అలా కాలక్షేపానికి ఆసక్తిగా చదివి ఎద్దనపూడి సులోచనారాయణ గారు కానీ, ఎండమూరి వీరేంద్రనాథ్, వీళ్ళిద్దరు కాకుండా మల్లాది వెంకటకృష్ణమూర్తి గారి కథలు చాలా ఇష్టం. అందులో ఆలోచింపచేసే కథలు వీళ్ళందరివి ఉన్నాయి. ఈ పాతకాలపు భాష నాకు ఇష్టం అనమాట. వీళ్ళందరూ కూడా ఆలోచింపజేసే కవులే, రచయితలే, అసలు కాదనడానికి వీలే లేదు. ఇప్పుడు ఇలా కనుక లేటెస్ట్ వాళ్ళు చూస్తే మధుబాబు గారి నావెల్స్ కూడా చాలా ఇష్టం నాకు. కాసేపు కాలక్షేపానికి చదువుకోవడానికి బాగుంటుంది. ఇప్పుడు ఆలోచింపజేసే కథలు, కొన్ని ఆత్మని పట్టి వదలని కథలు, ఒక్కొక్క రచయిత వాళ్ళ కథలో ఉన్న భావం అన్ని ఎలా పట్టేస్తుందన్నమాట. కొంతమంది పట్టుకుంటారు. ఇప్పుడు ఎవరిని పట్టుకుంటారో తెలియదు. నేను ఇప్పుడు 20 పేర్లు చెప్పాను. వీళ్ళల్లో ఎవరి కథలు, ఇవి కాకుండా ఇంకా అబ్బూరి ఛాయాదేవి గారి కథలు, అవి బాగుంటాయి. అన్నిట్లలో చిన్న కథల్లో ప్రతి కథ చాలా బాగుండే కథలేమో నాకు ఇష్టం. భమిడిపాటి రామగోపాలం గారి కథలు, ఇట్లు తమ విధేయుడు అనే పేరుతోటి ఒక పుస్తకం ఉంది. లేటెస్ట్ భాషే, అంటే మరి పురాతన భాష కాదు, కొంచెం భావాలు ఒక తరం వెనకవి, అంటే నా తరం భావాలు అయి ఉంటాయి బహుశా. అవి ప్రయత్నం చేసి చూడండి. కానీ అంటే మేము చదివే ఫ్లో మీరు చదవగలుగుతారు. ఇవన్నీ లైఫ్ కి, జీవితానికి దగ్గరగా ఉండే విషయాలు, మనకు నచ్చాలి కదా. నా టేస్ట్ ఇది. సో వీటిలో నుంచి మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోండి. నేనైతే పుస్తకం చూసి మనం చదవగలమా లేదా అనేది డిసైడ్ చేసుకుని చదువుకోవాలని నేను చెప్తాను.
తప్పకుండా. ఓకే, అయితే ఈ చందమామ కథ చెప్పాలి కదా. ఒక ఊళ్ళో ఏమన్నాలంటే ఇది ఒక కుబేర రాజ్యం అనే ఒక రాజ్యం. ఈ రాజ్యంలో ఒక పెద్ద వాగు ఉండేదట, చాలా పెద్ద వాగు. సంవత్సరం అంతా నీళ్లు ఉండేవి అందులో, ఎక్కడి నుంచో పైనుంచి నీళ్ళు వచ్చేవి, ఏడాదంతా ఉండేది. కాకపోతే ఈ వాగు లక్షణం ఏంటంటే అది ఏటా 40 మంది దాంట్లో మునిగి చనిపోయేవారు. 40 ప్రాణాలు ప్రతి సంవత్సరం. మనుషులు కానీ, గొడ్లు కానీ, కుక్క కానీ, పశువు కానీ ఏదైనా సరే, ఆవు దూడ వెళ్ళాయనుకో దూడ పోవటం. ఆ వాగే మనుషుల్ని లాగేసుకుంటుందని చెప్పుకునేవాళ్ళు. కానీ ఏటెళ్ల కాలం నీళ్లుండేవి, తీయటి శుభ్రమైన చక్కటి మంచినీళ్ళు. ఎప్పుడూ దానికి ఎడతెరిపి లేని ప్రవాహమే ఉండేది. పిశాచి వాగానే వాళ్ళ దాన్ని, ఎందుకంటే పిశాచం అది మనుషుల్ని తినేస్తుంది. పిల్లలు ఒక 10 మంది వెళ్తే ఎలా జరిగిందో తెలియకుండా ఒకడు మునిగిపోవటం. అయ్యో, 40 అంకె అయ్యాక ఇక ఏం చేసేది కాదు. ఇట్లా 40 మందిని ప్రతి సంవత్సరము పొట్టన పెట్టుకునేది ఆ వాగు. అయితే ఆ పెద్ద రాజుగారు ఉన్న నాళ్ళు ఇలాగే జరిగేది. ఈ రాజుగారి కొడుకు సమరసింహుడని ఒక ఆయన, రెండో కుర్రవాడు రాజ్యానికి వచ్చాడు. ఆయనకి చాలా బాధగా ఉండేది. నీరు జీవనాధారం, అది లేనిదే మనం ఉండలేం, నీరు కావాలి. ఈ నీటికి ఈ లక్షణం ఏమిటి, ఇట్లా మనుషులు ఎందుకు మునిగిపోవాలి అని అతను ఆ వాగులో ప్రాణులు మునిగిపోకుండా ఉండేలాగా చాలా జాగ్రత్తలు తీసుకున్నాడట. ఇప్పుడు మనం చేసినట్టే కొద్దిగా కొంచెం ముందుకి బ్యారికేడ్ లాంటివి పెట్టించాడు. ముందుకొచ్చిన నీళ్లే తీసుకోవాలి కానీ వెనకాలన్న నీళ్లలోకి మనుషులు దిక్కకూడదు. గొడ్డు గోదా స్నానాలు చేయడానికి, ఇప్పుడు గొడ్లు నీళ్లలో దిగుతాయి కదా, వాళ్ళకి చిన్న వాగులు, చిన్న చిన్న గుంటలు తవ్వించాడు. ఈ నీటిని అందులోకి మళ్లించేవాడు. అసలు జంతువు అనేది అందులో మునక్కూడదు, మనిషి అన్నవాడు అందులో మునక్కూడదని చాలా జాగ్రత్తగా ఒక 2-3 ఏళ్ళు కట్టడి గట్టిగా చేశాడు. ఈ పిశాచి వాగుకి ఒక్క ప్రాణం కూడా దొరకనివ్వకుండా చేశాడు. అతను అదే శ్రద్ధ మీద ఉన్నాడు. ఇలా వృధాగా చచ్చిపోవటం ఏంటి, పోనీ వదిలేద్దామంటే మన జీవనాధారం అది, నీరు ప్రాణాధారం అయింది కదా, అది లేనిదే ఎట్లా అందుకని ఇలా జాగ్రత్త పడ్డాడు. ఒక 2-3 ఏళ్ళు అయ్యేసరికల్లా క్రమంగా వానలు పడ్డం ఆగిపోయి ఈ వాగులో నీళ్ళన్నీ ఎండిపోయినాయి. వాగులో నీళ్లు లేవు, అయ్యో చుక్క లేవు. కటకటలాడిపోయారు ప్రజలు నీళ్లు లేక. ఏదో అక్కడ ఇక్కడ దొరువులు గిరువులు తవ్వుకునే వాళ్ళు. ఇంత పెద్ద వాగు నీటికి అలవాటు పడ్డ జనం ఆ చిన్న చిన్న దొరుగులతోటి సంతృప్తి పడలేకపోయారు. ఆ తర్వాత పొలాలు పంట లేవు, గొడ్లు మనుషులు అల్లాడిపోయేవారు. ఏం చేయాలో తెలియలేదు రాజుకి. సరే, పురోహితులందరూ ఏమన్నారంటే ఏదో ఒక ప్రయత్నం చేయాలి, యజ్ఞమో యాగమో హోమమో ఏదైనా చెయ్యాలి ప్రభు. ఈ పిశాచి వాగులో నుంచి నీళ్లు రావడానికి ఏం అడ్డం పడిందో తెలీదు, నీళ్లు రావటం లేదు. వానలు లేవు, వాన లేకపోతే వాగులు వంకలు నిండవు కదా, వానల వల్లే కదా వాగు వంక నిండేది. సరే, ఈయన ఏం చేశాడు, ఆలోచించాడు, ఏవో హోమాలు చేశాడు, యజ్ఞాలు చేశాడు, ఖర్చు అయింది కానీ వాన రాల, నీళ్లు లేవు. అయితే ఒకనాటి మధ్యాహ్నం పూట ఆయన నడుచుకుంటూ, ఒక సేవకుడు ఛత్రధారి అనమాట, వెనకాల గొడుగు పట్టుకుని వచ్చేవాడితో కలిసి అలా నడుచుకుంటూ వెళ్తే ఈ వాగు వైపుకి ఆయన కాలు దారి తీసింది. ఈ వాగు ఎగువ నుంచి వాగు వస్తోంది కదా, పైనుంచి వస్తుంది, ఆ పై ఎత్తుకి నడవడం మొదలుపెట్టాడు. వాగు వైపుకి, వాగు పక్కన ప్రవాహం వచ్చేది ఒక దారి కనపడుతుంది కదా, అటు ఇటు గట్లల్లే ఉంటాయిగా, ఈ గట్టు మీదకి ఎక్కడం మొదలుపెట్టాడు. ఆ ఛత్రగ్రాహకుడు కూడా వెనకాల ఛత్రం పట్టుకున్నాడు, వాడు కూడా ఈయన వెనకాల పడి నడిచాడు. కొంత దూరం వెళ్ళాక వాడు ఎక్కలేక ఎగశ్వాస వస్తుంటాడు. రాజు గొడుగు లేదన్న ధ్యాస కూడా లేదు. ఈ నీటి సమస్య ఎలా తీర్చాలి, ఈ ప్రజలు అల్లాడిపోతున్నారని ఆ దిగులతోటి ఆయన తన నెత్తి మీద గొడుగు లేదన్న ధ్యాస కూడా లేదు. అట్లా ఎక్కి 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 కొండ శిఖర దాకా వెళ్ళిపోయాడు. ఓకే, వెళ్ళాక అప్పుడు ఆయనకి తెలిసింది ఏంటంటే వాగు ఎక్కడి నుంచి బయలుదేరుతుందో తను అక్కడ నుంచున్నానని తెలిసింది. అంత పైకి ఎక్కేశాడు, అంత ఆలోచనలో ఉన్నాడు అనమాట. అప్పుడు ఆ వాగును చూసారు బాగా దుఃఖం వచ్చింటే, అంతా ఎండిపోయిన చారికలు, నీరు ప్రవహించిన ప్రాంతాలు ఎలా ఉంటాయి, నొక్కుకుపోయి అక్కడ ఉన్న రాళ్ళని నున్నగా అయిపోయి గీతలుగా అంత తమాషాగా ఉంటుంది. అంటే పరివాహక ప్రాంతం ఒక డిఫరెంట్ లుక్ లో ఉంటుంది. ఆయన అక్కడ చూసి గట్టిగా ఎలుగెత్తి ఏడ్చేట ఆయన. అయ్యో నా ప్రజలంతా ఇట్లా అయిపోతున్నారు, ఎంతో జాగ్రత్త పడ్డాను, నీ నుంచి నా ప్రాణాలను రక్షించుకున్నాను అనుకున్నాను, ప్రాణుల్ని, కానీ నువ్వే లేకుండా పోయావు, నేనేం చేయను, ఇప్పుడు నా ప్రజలంతా మాడిపోతున్నారు, ఏం చేయాలో తెలియటం లేదు అని ఓహమని ఏడ్చాడు. ఆయన కన్నీళ్ళు ఇట్లా ధారగా గారి ఆ రాళ్ల మీద పడుతున్నాయట. అయ్యో ఎవరు లేరు, రాజుగారు ఎవరైనా ఉంటే కొంచెం గంభీరంగా ఉండి ఏడవకుండా ఉండేవాడు. ఆఖరికి గొడుగు పట్టుకున్న వాడు కూడా లేడు, పైకి ఎక్కేశాడు కదా. ఓ అని బాగా వెక్కిళ్ళు పెట్టి పెద్దగా ఏడ్చేశారు కల్లా అవి ఒక ఆవిడ అలావుగా మోటుగా, తర్వాత ఏమో ఒక ఇంచుమించు ఒక రాక్షసి టైపులో ఉన్న ఒక ఆడ మనిషి వచ్చింది అక్కడికి. వచ్చి ఏరా అబ్బాయి ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగింది. నేనేం చేయను, నీళ్లు లేవు, వాగంతా ఎండిపోయింది,
పిశాచిబాగు మా ప్రాణాలకి ఇలా దాపురిచ్చింది, ఇలా ఏమైందో తెలీదు, తింటే తినేసింది, నీళ్లుంటే చాలు అనుకుంటున్నారు ప్రజలు, వాళ్ళని రక్షించడానికి నేను ఇంత ప్రయత్నము చేస్తే అది పోయింది, 40 మందిని ఇచ్చేసినా సరే పర్వాలేదు, నీళ్లుంటే చాలనిపించేస్తోంది ఇప్పుడు అని బాగా దుఃఖపడ్డాడు. పడితే ఆవిడ ఏం చెప్పిందంటే, నేనే రా పిశాచిని, సరే ఒక ఒప్పందానికి వద్దాం, నాకు 40 మంది వేద పండితులు, మంచి బ్రాహ్మలు, బాగా చదువుకున్న ఏమన్నా పండితుల్ని బలివ్వు ఒక్కసారి, ఇక నేను నీ జోలికి రాను, నీకు నీళ్లు ఎడతెరిపి లేకుండా ఉంటాయి. ఒక్కసారి 40 మంది వేదవేత్తలైన పండితులైన బ్రాహ్మణోత్తముల్ని 40 మందిని ఇవ్వు నాకు, వాళ్ళు 40 మంది వచ్చి వాగులోకి కనుక దిగితే నీళ్ళు వస్తాయి, వాళ్ళు నీకు ఇంకా బయటికి రారు, ఆ తర్వాత ఇంకెప్పుడు నీ దగ్గర నుంచి ఏ ప్రాణాన్ని నేను తీసుకోను అని చెప్పి వెళ్ళిపోయింది. ఓకే. ఇతను వాదనకు అవకాశం లేదు, ఆ మనిషిని చూస్తేనే ఈయనకి నోట్లో నుంచి మాట రాల, అలా ఎలాగా అది కాదు ఇది కాదు అని అనలేకపోయాడు. అక్కడి నుంచి ఇంటికి వచ్చాడు, సగం దూరం దిగి వచ్చేసరికి ఈ ఛత్రగ్రాహకుడు ఉన్నాడు కదా, వాడు బాబు ఎక్కడికి వెళ్ళిపోతాయా అని వాడిని రాజుగారిని చేతులు పిచ్చుకు తీసుకుపోయాడు కిందకి. ఇంటికి వెళ్ళాక పురోహితుల్ని మంత్రుల్ని అందరినీ పిలిచాడు. ఈ పిశాచి బాగు ఇట్లా స్త్రీ రూపంలో, ఒక మొరటుగా ఉన్న ఒక స్త్రీ రూపంలో కనపడింది, నాకు ఇట్లా చెప్పింది అన్నాడు. అనేసరికల్లా మిగిలిన వాళ్ళంతా అన్నారు, బాబు ప్రభు నీరే ప్రాణాధారం, అందరికీ ప్రచారం చేద్దాం, ఎవరు ఇష్టపడి తమ ప్రాణాలని ప్రజల కోసం వదలటానికి ఇష్టపడతారో వాళ్ళని రానివ్వండి చూద్దాం అని దేశమంతా చాటించారు. ఓకే. చాటిస్తే 41 మంది పండితుల్ని జల్లెడేసి పట్టుకున్నారు. ఓకే. వీళ్ళేం మొదట ఎవరు రాకపోయేసరికి ఈ మంత్రులంతా ఏమన్నారంటే, చచ్చిపోవడానికి ఎవరు సిద్ధపడి వస్తారు, మనమే ప్రయత్నం చేద్దామని పాఠశాలల నుంచి, గురుకులాల నుంచి, చిన్న చిన్న ఆస్థానాల నుంచి బలవంతంగా కొంతమందిని 41 మందిని తీసుకొచ్చారు. ఈ 41 మందిని తెచ్చాక అందరికీ చెప్పారు, ఇదిగో ఇట్లా ఇట్లా ఉంది ఈ పరిస్థితి, మీరు వెళ్ళి పిశాచి బాగు దగ్గరికి వెళ్తేనే నీళ్ళు వస్తాయి, లేకపోతే లేదు అని చెప్పేసరికల్లా ఈ 40 మంది తలా ఒక మాట చెప్పారు. మా ఆవిడ కడుపుతో ఉంది, మా పిల్లాడు చిన్న పిల్లాడు, మా నాన్న వృద్ధుడు, నేను చచ్చిపోతే ఆయనకి తలకొరివి పెట్టేవాళ్ళు ఉండరు, నాకు అనారోగ్యం, లేకపోతే నేను ఇంకేదో చదువుకోవాలనుకున్నాను అని 40 మంది నో అన్నారట. ఒక్కడు మాత్రం నేను ప్రజల కోసం చనిపోవటానికి సిద్ధంగా ఉన్నానని చెప్పాడు. చెప్పేసరికల్లా సరే వీళ్ళు ఏమనుకున్నారు, కానీ ఈ సంవత్సరం ఈ ఒకడిని ఇద్దాం, వచ్చే సంవత్సరం ఎవరైనా ఉత్సాహపడితే అప్పుడు చూద్దాం, అంటే ఒప్పుకుంటే చూద్దాం అనుకున్నారు. ఈ 41 మందిని రాజుగారు అక్కడికి తీసుకెళ్ళాడు. ఈ ఒక్కడిని, అయ్యా మీరు వెళ్ళండి వాగు దగ్గరికి అని చెప్పాడు. జనం అంతా కింద నుంచున్నారు. రాజుగారు ఆయన బండిలో, ఆయన రథంలో నుంచుని ఉన్నాడు, దూరంగా ఉన్నాడు వీళ్ళ దగ్గర. వీళ్ళంతా వాగు దగ్గరికి నడిచి వెళ్ళారు. బ్రాహ్మలంతా వాడిని పట్టుకుని ఏడ్చారు, వెళ్తానన్న బ్రాహ్మణోత్తముడిని పట్టుకుని ఏడ్చారు. అయ్యో నీకు ఇలా వచ్చిందంటే అతను బాధపడకండి, మీరందరూ సంతోషంగా ఉండండి, నా ప్రాణాలు తీసుకునైనా ఈ వాగు మళ్ళీ వస్తుందేమో చూస్తానని రాజుగారు ఏ మార్గంలో అయితే నడిచి వెళ్ళాడో ఆ మార్గంలో అతను పైకి నడిచి వెళ్ళాడు. ఓకే. పైకి వెళ్తుంటే ఒక బ్రహ్మాండమైన బండ అడ్డం వచ్చిందని చెప్పాను కదా, ఈ నీళ్లు వచ్చే తోవలో పెద్ద బండరాయి ఉంది. ఆ బండరాయి దగ్గరికి వెళ్ళాడు, తను నడుచుకుంటూ వెళ్ళాడు. ఆ బండరాయి దగ్గర నిలబెట్టి, అమ్మా నేను వచ్చాను, నన్ను తీసుకోమని దండం పెట్టాడు. లోపల ఢామని పెద్ద మోతయ్యి ఈ బండ బడేల్మని పెద్ద శబ్దంతో పగిలి బ్రహ్మాండంగా జలధారలు వచ్చేసినాయి బయటికి. ఈ రావడం కింద నుంచున్నారే 40 మంది, వాళ్ళ మీద పడింది వచ్చి. ఈ ఎవరైతే దండం పెట్టి పక్కన నుంచున్నాడో ఆయన అక్కడే నుంచున్నాడు ఆ బ్రాహ్మణోత్తముడు, కింద నిలబడ్డ 40 మందిని మింగేసింది బాగు. రావడానికి ఇష్టపడలా వాళ్ళు, కానీ ఈ బండ పగలటము రావడం నీళ్ళేదో సన్నగా పంపులా వస్తుంది అనుకున్నారు వీళ్ళు. నీటి ప్రవాహానికి అసలు తట్టుకోవటం కష్టం కదా, అంటే వాగు పైనుంచి రావాలి, ఒకేసారి ఎలా వస్తుందని అనుకుని ఉంటుంటారు బహుశా. ఈ బండ పగలటం ఏమిటి, మొత్తం ఫ్లో అంతా కిందకు వచ్చేసేసి ఈ 40 మందిని తనలోకి లాగేసుకుంది. ఈ పక్కన నుంచున్న బ్రాహ్మణోత్తముడు అలాగే నుంచుని ఉన్నాడు. మెల్లిగా దిగి వెళ్ళాడు, వీళ్ళంతా వెళ్ళిపోయారు. వాగు యథాప్రకారం ఎక్కడ దాకా అంతకుముందు ప్రవాహం ఉండేదో అక్కడ దాకా వెళ్ళిపోయింది. అప్పటి నుంచి ఒక్క ప్రాణిని కూడా ఆ వాగు తీసుకోవాలి. చిన్నవాళ్ళు కూడా అందులో పడితే మునిగేవాళ్ళు కాదు, తేలిపోయేవాళ్ళు. ఆ 40 మంది వేద విప్రులతోటే శాంతించేసింది అనమాట. ఆ తర్వాత ఈ సమరసింహుడు రాజ్యం సుభిక్షంగా నార్మల్గా మామూలుగా అయిపోయింది. ఏమీ లేదు, నీళ్ళు వచ్చేసరికల్లా ఏముంది, సాయంకాలం నుంచి చెట్లు చిగురించడం మొదలు పెట్టేస్తాయి. పిట్టలు పక్షులు నీళ్లు తాగి వెంటనే వాటికి త్రాణం వచ్చేస్తుంది, ఓపిక వచ్చేస్తుంది, ధైర్యం వచ్చేస్తుంది. మనకి నీరు గాలి ఇవి ప్రధానమైనవి, అవి చూస్తేనే మనిషికి సంతోషం కలుగుతుంది. వాటి ఆసరాతోటి బతికేస్తారు. తిండి లేకపోతే ఎలాంటి, తిండి సెకండరీ, దీని తర్వాత కదా ఆహారం. నీరు దొరికాకే మనకు ఆహారం వస్తుంది.
ఇప్పుడు ఆహారంతో మన బండి నడవదు, ఆహారం తీసుకున్నా కూడా నీళ్లు కావాలి మనకి, ఖచ్చితంగా నీళ్ళు అవసరం కదా. వీటిని చూసేసరికల్లా ఇక వీళ్ళ ప్రపంచం అంతా మారిపోయింది, హెల్తీగా నార్మల్గా దేశం అంతా సుభిక్షంగా అయిపోయింది. ఇది పిశాచి బాగు కథ, ఓకే. చందమామ కథ చందమామ కథ. చాలా బాగుంది రమ్మ గారు. పిల్లలకి చెప్తానికి కూడా బాగా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. అవును. థ్యాంక్ యూ సో మచ్ అండి.